भरतखण्डे शकाब्दे मेलोहदक्षिणे दिग्भागे श्रीरङ्गस्य श्री प्रोदिनामसंवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षस्य राजवरेणां सर्वसमानः पर्वतगोत्रोस्य गोपालनामस्य सर्वसमानः राघवेन्द्रस्य राघवेन्द्रस्य नागेश्वरगोत्रोस्य सीता लक्ष्मीनारायण पकड़ेश्वरोस्य आगे बालमणिबाई विदर्भगोत्रोस्य मुकाई स्पेस व्यापार दर्शना विदर्भस्य राष्ट्रदूत ज्योति पावना गोत्रोस्य सुरेश चंद्र पुष्पादेवी श्रीलंका वेंकटरामु पद्मावती इदोलोत्रोस्य आत्मजालत्रोस्य मंडय भार्यादाय गोत्रोस्य कल्वाण सिंधुभाग्यलक्ष्मी नामलोत्रोस्य कल्वाण देवी प्रोक्ष्य ओम येन देवा पवित्रेण आजात्यं पवित्रं तदोद्यारोग्यरक्षयं तेन सर्वभयोमयं या हिरण्यवर्णा भरणीं सुवर्णरत्नप्रदवत्यामस्तिनां प्रबोधिनीं श्रियं देवीं मह्मये श्रीर्माङ्गोदनातीर्थशरणादः राघवोदोद्यहास्ते देव्याः वामकरयोः प्रवत्सामे निमन्त्रेण ఈ రోజు ఆ రోజే వచ్చింటే ఇంతమంది భక్తులను సేవించుకునేవారు కాదేమో. ఈ రోజు రావడం వలన सिद्धिरस्तु तथास्तु. गंगा गौरवी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी भावुदा धीमती तुंगभद्रा रेणुका मलापहारिणी कावेरी रामणिदाख्येका पुण्यनदी पवित्रे अयोध्यामधुरामाया काशीकान्यवतिकापरे मानवे करुणिपुण्यपत्रे विराजिते इंद्रकशेर्वा मृगभस्सिना सौम्यका धर्मदा भारदा किमलक्षे दैत्रिते प्रत्येक नमसा संयोजने विस्तारिते भाग
పరవశించిపోతున్నారు. మీకు ఫ్యాన్లు లేవు కాబట్టి మధ్యలో జయ జయ గానాలతో సింహగిరి వాసుల విహంగ వీక్షణ. మీరంతా అందరూ ఎదురుగా చక్రే సంసార చక్రే మహతి మహతి నానా యోనిషు కన్యాదాన సమయే గోదానం ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే గోదానం క్లీం ఐం జగత్ప్రసూత్యై మహాలక్ష్మి నమః. సింహగిరి క్షేత్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 38వ బ్రహ్మోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో లాగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. కొత్తగా నియమించబడ్డ కమిటీ ఈ బ్రహ్మోత్సవాలని బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. మొత్తం మహబూబ్ నగర్లోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలను తిలకించనీకే ఈ సింహగిరికి వచ్చి వారి కళ్యాణం స్వామివారి కళ్యాణంలో పాల్గొని వారి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు అందరం కలిసి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేనేజ్మెంట్కి సూచన చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈ సంవత్సరంలో
ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మహబూబ్ నగర్ సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 38వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ, సుదర్శన నరసింహోమము మరియు రెండో రోజు ధ్వజారోహణము సందర్భంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ప్రసాదించబడును. ఇక్కడ చాలామందికి గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం జరిగింది. అలాగే మూడవ రోజు సాయంకాలము ఎదుర్కొల ఉత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఇది 4వ రోజు ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా లక్ష్మీనరసింహస్వామి వారికి కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పట్టు వస్త్రాలు, పూలమాలలు సమర్పించారు. మరియు 5వ రోజు రథోత్సవం ఉంటుంది. మార్కెట్ యార్డు చుట్టుముట్టు రథోత్సవం తిరుగుతుంది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో. చివరి రోజు చక్రతీర్థము, స్వామివారికి 108 వెండి కలశాలతో అభిషేకం నిర్వహించబడును. సాయంకాలము దేవతా ఉద్వాసంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. మరియు ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రాజగోపురం ఎదురుగా ఇరువైపులా కుడిపక్క ఎడమపక్క గరుత్మంతుడు, హనుమంతుడు విగ్రహాలని ప్రతిష్ఠించాలని సంకల్పం చేసుకున్నాము. ఒక్కొక్క విగ్రహము 36 ఫీట్లు వస్తుంది, హైట్ వస్తుంది. ఇది చాలా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి.